శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే. మరి గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ముంబై నటి ఒక హీరోయిన్ కాదంబరి జత్వాని అనే ఒక అమ్మాయిని వైసీపీ నేత హెరాస్మెంట్ చేసినట్టుగా కొన్ని కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఆమె ఒక ప్రముఖ ఛానల్లో కూడా కన్నీటి పర్యంతమై మాట్లాడిన విధానం కూడా మీరు చూసే ఉంటారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ ఇష్యూ మీద? ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఫస్ట్ పాపం గోరంట్ల మాధవ్ గారు రెడీ చేశాడు. మరి ఎట్లా షోలు ఇవ్వాలి ఏంటనేది బిగిన్ చేస్తే పాపం నాయకులందరూ కూడా అదే వేలో మొదలయ్యి మొన్న ఫిబ్రవరిలో కాదంబరి జత్వాని అనే అమ్మాయిని తీసుకొచ్చి మరి కొండపల్లి ఏటీపీఎస్లో పెట్టి 40 రోజులు ఆ అమ్మాయిని ఏ రకంగా హెరాస్ చేశారో రాత్రి ఒకటి ఛానల్లో ప్లే చేస్తుంటే టీవీ ముందు కూర్చొని ఆడవాళ్ళం ఏడ్చిన ఇదిలో ఉండాం అనమాట. ఆ అమ్మాయిని బ్యాంకు బ్యాలెన్స్ బ్లాక్ చేసి వాళ్ళ అమ్మ రిజర్వ్ బ్యాంకులో ఎంప్లాయ్ అంట. అంత ఇదున్న ఆవిడని కూడా ఆవిడని కానీ వాళ్ళ నాన్న ఎంప్లాయీ. మరి ఈ అమ్మాయి డాక్టర్ చదివి ప్లస్ యాక్టర్ అయిందంట. ఆ అమ్మాయిని వీళ్ళందరినీ ఏ రకంగా అయితే ఇది చేశారో మరి వచ్చే ప్రభుత్వం కూడా మాదేను కనీసం 100 సీట్లతోటైనా మేము బయటపడతామని అని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా గూడుపుటానిలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కళాకారులాగా మరి శృంగార పార్టీ అని చెప్పి వైసీపీకి పాప రఘురామకృష్ణరాజు గారు పెట్టారు. అది పార్టీ సార్థకత చేకూరుతుంది. ఆ అమ్మాయి రాత్రి ఏడుస్తా మాట్లాడుతుంటే టీవీ ముందుండ ప్రతి ఒక్కళ్ళం ఏడవటం మొదలైంది. ఇవాళ నుంచి ఆ అమ్మాయికి ఎంతో ప్రజల్లో కూడా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చి ఆ అమ్మాయి కోసం కొంత పోరాటం చేయాలని చెప్పేసి మహిళా సంస్థలు కొన్ని మరి జాతీయ మహిళా కమిషన్ కానీ లేకపోతే రాష్ట్ర మహిళా కమిషన్ కానీ వీళ్ళందరూ పూనుకొని చేస్తామంటే మాకు కూడా అనిపిస్తుంది ఇట్లాంటివి జరిగినప్పుడు మనం కూడా ఎంతో కొంత స్పందన చూపించితే ఇంకోసారి జరగకుండా ఉంటాయి అని. పాపం పోయినసారి పక్క రాష్ట్రంలో జరిగిన దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ మరి దిశ యాప్ అని పెట్టాను, దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టాను. మరి దానిలో ఆ మహిళలకు న్యాయం జరిగిద్దని లేని చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ పులివాడు. మరి ఇట్లా చేసే ఈ పార్టీ నాయకులను అందరినీ కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. పాపం ఇవాళ మరీ మైండ్ బ్లాక్ అయ్యి ఉంటుందండి. మరి 11 రాజ్యసభ సీట్లలో కూడా ఎవరు మిగిలేటట్టు కనపట్లా. మరి ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఎటు పడితే అటు పోతున్నారు. ఇక మిగిలింది శృంగార పార్టీ ఒకటేనంటే ఓట్లేసే పార్టీ కాదు, ఇక ఆ వేలో వెళ్లాల్సిన పార్టీ ఉంటుంది. మరి అదేవిధంగా వాళ్ళ నాయకులు కూడా ట్రై చేస్తున్నారు. ఈ వైసీపీకి పతనం ఎట్లా మొదలైందంటే ఈ విధంగా మీరు చేసి మహిళల మీద అరాచకాలు, మరి నిన్నగా మన వివేకానంద రెడ్డి కేసులో ఉన్న డాక్టర్ని హత్య చేయటము, హత్య రాజకీయాలే తప్పితే మీరు పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఏదైనా ప్రజల తరపు మరి ఏదైనా మా సమస్యలు ఉంటే పరిష్కారం చేద్దాం. అట్టగాకుండా మీ వాళ్ళు చేసిన ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇంకా ఎన్ని చరిత్రలు చూడాలో అని చెప్పి మాకు ముందు సిగ్గేస్తుంది. అది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే దాన్ని చూసే అవకాశం మాకు వచ్చిందని మాకు సిగ్గేస్తుంది ముందు. మరి ఇట్లాంటి పార్టీని పెట్టుకొని పాపం మేము పోలవరానికి నిధులు మేమే తెచ్చాము. మరి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ బిల్లులు ఎన్నో పెట్టిపోయి ఇవాళ ఆరోగ్యశ్రీ బిల్లుల గురించి మాట్లాడుతున్నారు. మీరు కనీసం విసినకర్ర పరిశ్రమ కూడా తేలేని పరిస్థితుల్లో మీరుండి కూడా ఇవాళ ఈ రకంగా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఆ వచ్చే పరిశ్రమలను ఎట్టో వెనక్కి పంపించాలా అని చెప్పి మీరు ఎన్నో అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. కానీ బాబు గారి విజన్ చూసి ఆ విజన్ ప్రకారం క్యూ కడుతున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి కొప్పర్తిలో వచ్చిన కేంద్రం నుంచి ఒక పరిశ్రమ వచ్చింది. ఆ పరిశ్రమని కనుక డెవలప్ చేయటము, మరి ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు అమరావతి రైతులు ఇచ్చారు, కాస్త ఇబ్బంది పడ్డారు, అందుకని చెప్పి కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. కానీ అనంతపురంలో కియా ఫ్యాక్టరీ పెట్టి అనంతపురాన్ని 2 కిలోమీటర్లు కారులో వెళ్తున్నా కూడా 2 కిలోమీటర్లు పరిశ్రమే కనిపిస్తుంది. ఆ అనంతపురం జిల్లా మొత్తం ఎంత సస్యశ్యామలమైందో, మరి వాళ్ళ పోలవరం కనుక డెవలప్మెంట్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటికి ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి బాబు గారు సిద్ధపడి ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడైతే నీరు పుష్కలంగా దొరికిద్దో అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ముందడుగులోకి వస్తారు. దాని ద్వారా మనం ల్యాండ్ కూడా వాళ్ళకి ఇవ్వడానికి కనుక మనం కృషి చేశామంటే ఆంధ్ర రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి పాదంలో ముందుంటుందని చెప్పి మా ఆకాంక్ష. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని మేము విన్నపం చేస్తాం. మేడం, ముఖ్యంగా ఈ జత్వాని కేసు విషయంలో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, అలాగే 2 ఐపీఎస్ల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు వీళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటారు ఇందులో? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటండి?
వైసీపీ నాయకుడు ఉండాడు అని అంటే పాపం దాన్ని 5-6 కోట్ల డీల్ తోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు 5-6 కోట్ల డీల్ తోటి నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఇట్లాంటివి అన్న బయటకు వస్తే కనుక మన పార్టీ పరువు పోయిద్ది, ప్రతిష్ట పోయిద్ది, మనకి పాపం 100 సీట్లు వస్తాయని అనుకుంటున్నా 100 సీట్లు రావేమోనని భయం పుట్టి చేసినట్టున్నారు. కానీ ఆ అమ్మాయి ప్రాణభయంతో ఇప్పటి వరకు మెదలకుండా ఊరుకొని ఇప్పుడు ఎప్పుడైతే నమ్మకం ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరిగిద్దని చెప్పి నమ్మకంతో బయటకు వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసే డీల్స్ అన్నీ ఇలానే ఉంటాయి. 5 కోట్లు 10 కోట్లు డీల్ చేయటము, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టి రాష్ట్రానికి ప్లస్ మళ్ళీ వైసీపీ పార్టీని రెండింటిని కూడా భ్రష్టు పట్టించిన సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఏ రకంగా ఇంకా చాలా చాలా డీలింగ్స్ ఆయన చేసే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మేడం, ఇప్పటికే ఈ జత్వాని కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ వేయింది. ప్రతి కూలంకషంగా ఈ కేసును దర్యాప్తు చేయండి అని చెప్పి ఇప్పటికే పోలీస్ వ్యవస్థకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మహిళలకు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి ఎప్పటి నుంచో నానుడు ఉంది. అది కూడా మహిళలకి మరి పెద్దనలాగా భరోసా ఇస్తాడు. మరి అదేవిధంగా నిన్న ఎప్పుడైతే ఈ అమ్మాయి కేసు బయటకు వచ్చిందో మొత్తం స్పందించడం మొదలుపెట్టారు. వంగల్పూడి అనిత గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ నాయకులు వరలరామయ్య గారు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు మొత్తం స్పందించడం మొదలైంది. స్పందించి వాళ్ళకు మద్దతుగా మరి ఏ రకంగా అయితే టీవీ ఛానల్స్లోకి మేము ఉండామని చెప్పి మేము భరోసా కల్పిస్తామని చెప్పి తిరునగర జోస్రా గారు మరి తెలుగుదేశం జాతీయ అధ్యక్షురాలు అదేవిధంగా అందరూ కూడా ఎవరి కాళ్ళు ఇదిగా ఉన్నారు. ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంతైతే ఇది వచ్చిందో అంత ఇది తీసుకురావచ్చు అన్న ఒక ఇది ఉందన్నమాట. వాళ్ళ స్పందన చూస్తే ఆ అమ్మాయికి న్యాయం జరిగిద్ది అని ఉంది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఒక మహిళగా కూడా నేను కూడా ఆశిస్తున్నాను.